అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో తల్లికి వందనం అనేది ఒక కీలకమైన పథకం అండి। ఈ పథకానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది, అలాగే చాలా కృషి కూడా ఉంటుందండి। కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి, మన బిడ్డల భవిష్యత్తు కోసము దీని ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి। గత గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో ఒక బిడ్డకు మాత్రమే తల్లుల ఖాతాలో జమ చేశారండి। కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి 4 బిడ్డలు ఉన్నా కానీ ఈ 4 బిడ్డలకి తల్లుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారండి। ఇప్పుడు చూడండి, ఈ ఎన్డీఏ కూటమి యొక్క గవర్నమెంట్ యొక్క గొప్పతనం చూడండి। వీళ్ళు ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే సూపర్ 6 అటర్ ఫ్లాప్ అంటున్నారండి। కాదండి, సూపర్ 6 సూపర్ హిట్ అండి। ఈ తల్లికి వందనం పథకమే దీనికి నిరూపణ అండి। ఈ తల్లికి వందనం ఎవరెవరికి ఎలా వర్తిస్తుందంటే, ఇప్పుడు ఒక తల్లికి బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఆ తల్లి ఖాతాలో డబ్బులు వేస్తారండి। కానీ తల్లి లేని బిడ్డలు ఉన్నారనుకోండి, తండ్రి ఖాతాలో కానీ లేకపోతే ఆ బిడ్డకున్న గార్డియన్ ఖాతాలో కానీ వేస్తారండి। కానీ అనాథ పిల్లలు ఉన్నారనుకోండి, ఆ జిల్లా కలెక్టర్ యొక్క ప్రవేశపెట్టిన పథకాల కింద ఆ డబ్బులని జమ చేస్తారండి। అంతేకాదండి, ఈ వీడియో తీయడానికి, ఈ గ్రౌండ్ వర్క్ చేయడానికి మా కృషి అయితే చాలా ఉందండి। ఈ వీడియో కొంచెం లెంతీ వీడియో అవుతుందండి। ఈ వీడియోని చూడండి। మన రాష్ట్రము 5 సంవత్సరాలు ఒక విధ్వంసానికి అయితే గురైందండి। ఈ విధ్వంసం నుంచి బయటపడటానికి కొత్తగా మన రాష్ట్ర అభివృద్ధి చెందడానికి పురుడైతే పోసుకుందండి। దానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు। ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వనరులను సృష్టించాలి అంటే అతనికి చాలా ఈజీ అండి। అలాగే వనరులని సృష్టించి మన రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారండి। ఈ పథకము గత గవర్నమెంట్ ఎంతమందికి లబ్ధి చేసింది, ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఎంతమందికి లబ్ధి చేస్తుందో నేనైతే చెప్తాను చూడండి। గత గవర్నమెంట్ లో 42,61,965 మంది తల్లుల ఖాతాలలో జమ చేశారండి। కానీ ఈ గవర్నమెంట్ 67,27,124 మంది తల్లుల ఖాతాలో అయితే జమ చేశారండి। దీనికి ఖర్చు మొత్తము 10,091 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి। అలాగే మన స్కూల్స్ కి డెవలప్మెంట్స్ కావాలి కదండి, దానికి 1300 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నారండి। ఇప్పుడు దశల వారీగా ఏ ఏ కులాల వారికి డబ్బులు జమ చేశారో నేను చెప్తాను చూడండి। ఇప్పుడు 2వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల ఖాతాలలో జమ చేశారు। అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లల ఖాతాలో, అదే తల్లుల ఖాతాలలో జమ చేశారండి। అంటే మీరు అడగచ్చు, 1వ తరగతి పిల్లలు ఫస్ట్ ఇయర్ అని అడగచ్చు। 1వ తరగతికి ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి అడ్మిషన్స్ జరగలేదు కదండి, అడ్మిషన్స్ జరిగాక వాళ్ళ ఖాతాలో కూడా జమ చేస్తారండి। ఇప్పుడు చూడండి, సీలకు వచ్చేసి 29,82,000 రూపాయలు జమ చేశారండి। అలాగే ఎస్సీలకు వచ్చేసి 11,76,000 రూపాయలు జమ చేశారండి। అలాగే ఎస్టీలకు వచ్చేసి 4,26,000 రూపాయలు జమ చేశారండి। అలాగే మైనార్టీలకి 66,500 రూపాయలు జమ చేశారండి। అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రకులాల వాళ్ళకి 8,44,000 రూపాయలు జమ చేశారండి। ఇప్పుడు ఒక బిడ్డకి, 2 బిడ్డలకి, 3, 4 బిడ్డలకి తల్లులకు కూడా జమ చేశాం కదండి। వాళ్ళు ఎంతమంది తల్లులు ఉన్నారు, ఒక బిడ్డ ఉన్న తల్లులు, 4 బిడ్డలున్న తల్లులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి జమ చేశారు అది కూడా చెప్తాను చూడండి। ఒక బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మంది ఉన్నారండి। వీళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళకైతే జమ చేశారు। ఇప్పుడు 2 బిడ్డలు ఉన్న తల్లులు చూడండి, 14,55,322 మంది ఉన్నారండి। వాళ్ళకు కాను మన గవర్నమెంట్ వాళ్ళు ఎంతమంది తల్లులకు జమ చేశారో చెప్తాను చూడండి। 29,10,644 మందికి అయితే జమ చేశారండి। అలాగే 3 బిడ్డలున్న తల్లుల గురించి చెప్తాను చూడండి। వీళ్ళు 2,10,644 మంది పిల్లలు ఉన్నారండి। వీళ్ళకు కాను 6,32,152 మంది పిల్లలకి జమ చేశారండి। అలాగే 4 బిడ్డలున్న తల్లులు చెప్తాను చూడండి, వీళ్ళు 20,053 మంది ఉన్నారండి। వీళ్ళకు కాను 8,080 మంది బిడ్డలకైతే జమ చేశారండి। ఇప్పుడు చూడండి, మన గవర్నమెంట్ ఈ సూపర్ 6 పథకంలో ఈ తల్లికి వందనం ఎంత సూపర్ గా చేశారో ఇది అందరూ గమనించాలండి। ఏ గవర్నమెంట్ మనకి మంచిది గవర్నమెంట్, ఎవరెవరో ఎన్నెన్నో వాగుతున్నారు, ఇవి కాదండి।
తల్లులు ఒకసారి ఆలోచన చేయండి. మన బిడ్డల అభివృద్ధి కోసం ఏ సీఎం గారు మనకి మంచిగా చేస్తున్నారో ఆలోచించండి. మళ్ళీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి, మన కుటుంబం అభివృద్ధి చెందాలి, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలండి. దీన్ని గమనించుకోవాలని నా ప్రార్థన అండి.